అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా పాపకి సెర్లాక్ ఎలా కలుపుతాను, ఎలా ఫీడ్ చేస్తాను అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నెస్లే కంపెనీ వాళ్ళది సెర్లాక్ తీసుకున్నాను అనమాట. పాపకి ఇప్పుడు 6 మంత్స్ అనమాట. సో 6 మంత్స్ బేబీకి ఈ ఫ్లేవర్ తీసుకున్నాను, వీట్ యాపిల్ క్యారెట్ ఫ్లేవర్ తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చి 265 రూపీస్ ఉందండి. సో ఒక్కో మంత్ది ఒక్కో కాస్ట్ ఉంటుందన్నమాట. సో ముందుగా అది ఓపెన్ చేసేసి మొత్తం కవర్ అంతా సీల్ చేసి ఉంటారు. సో దీనికి ఒక స్పూన్ కూడా ఇచ్చింటారు, మెజరింగ్ స్పూన్ అనమాట. సో ఆ స్పూన్తో మెజర్ చేసుకొని మనం కలుపుకోవాలి. సో ఇది సెర్లాక్ ఎలా కలపాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్యాక్ మీద ఇచ్చేసి ఉంటారు కంపెనీ వాళ్ళు. సో అది చూసుకొని కలుపుకోవడమే చాలా ఈజీ అనమాట, చాలా ఈజీ ప్రాసెస్. సో ముందుగా దాన్ని కట్ చేసుకున్నాక అలాగే ఓపెన్ చేశాక ఎలాగో మెజరింగ్ స్పూన్ ఉంది కదా, సో మెజరింగ్ స్పూన్తో సో ప్యాక్ మీద ఇచ్చింది అయితే 6 మంత్స్ బేబీ కంటే 3 స్పూన్స్ డైలీ పర్ డే 3 స్పూన్స్ అలా పెట్టాలన్నమాట. సో 1.5 స్పూన్ మార్నింగ్, 1.5 ఈవినింగ్ పెడతాను నేనైతే. సో 1.5 స్పూన్కి ముందుగా హాట్ వాటర్ బాయిల్ చేసుకొని 45 ml వాటర్ నేనైతే కలుపుతున్నాను. సో ఇలా పాలబుడ్డి ఉంటుంది కదా, సో దాంట్లో ఎంఎల్ మెజరింగ్ ఉంటుంది. సో దాంట్లో 45 ml నేను మెజర్ తీసుకున్నాను, చూడండి కనిపిస్తుందా? ఓకే. సో 45 ml వాటర్ తీసుకొని అందులో కలుపుకున్నాను అనమాట. మరీ గట్టిగా లేకుండా సో మింగడానికి ఈజీగా జారుడుగా ఉండేటట్టు బాగా కలుపుకున్న. హాట్ వాటర్ వేస్తేనే అది బాగా మిక్స్ అవుతుందన్నమాట సెర్లాకు. సో అలా కలుపుతూ బాగా చల్లార్చాలి. సో బాగా మిక్స్ అయినాక మరీ గట్టిగా లేకుండా జారుడుగా ఉండేటట్టు పిల్లలకి నోట్లో పెట్టగానే అలా మింగేయాలన్నమాట. సో అంటే ఇప్పుడే 6 మంత్స్కి ఇప్పుడే పళ్ళు వచ్చిండవు కదా వాళ్ళకి, అందువల్ల మింగేసేటట్టు వాళ్ళకి కలపాలన్నమాట. సో ఇలాగ జారుడుగా వచ్చాక బేబీకి అనేది ఫీడ్ చేయాలన్నమాట. సో మా అత్తయ్య గారు కాళ్ళ మీద ఇలా వేసుకొని పడుకోబెట్టుకొని ఇలా ఫీడ్ చేస్తారనమాట. మా పాపకి ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా కూడా అరుస్తుందండి, ఇంకా తినిపియండి ఇంకా తినిపియండి అన్నట్టు. సో అందువల్ల వెంటనే అట్లా పెడుతూ ఉంటారు మా అత్తయ్య. సో నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను వీడియోలో కనిపించట్లేదు అనమాట. మా అత్తయ్య ఫీడ్ చేస్తున్నారు పాపకి. సో మార్నింగ్ 9 o'clock అలా పెడతాను 1.5 స్పూను, మరి ఈవినింగ్ 4:30 or 5 అలా పెడతాను. ఆఫ్టర్నూన్ ఇంకేదన్నా యాపిల్ ప్యూరీ కానీ క్యారెట్ ప్యూరీ కానీ రైస్ అలా ఇలాగే జారుడుగా ఉండేటట్టు చేసుకొని మిక్సీలో వేసుకొని పెడతానమాట. సో అది కూడా వీడియో చేస్తాను, ఏమేమి పెడుతున్నాను మా బేబీకి, ఏ టైంకి ఏంటి అనేసి. సో ముందుగా అయితే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన్నా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లాస్ట్లో అయితే పిల్లలు తిన్నాక ఇలా దిష్టి తీయడం అనేది మంచిదండి. ఎందుకంటే పిల్లలు బాగా తిన్నాక మనమే దిష్టి పెట్టేసాం, అబ్బా బాగా తినిందమ్మ బిడ్డ అనేసి. సో అలా దిష్టి తీస్తే కొంచెం వాళ్ళకి అరుగుతుందనమాట. సో మా బేబీకి సెర్లాక్ ఇలా ఫీడ్ చేస్తాను.